తెలంగాణ ముదిరాజు మహాసభ ఆధ్వర్యం లోపల మా వర్కింగ్ ప్రెసిడెంట్ గురాల మల్లేశం గారు, నేను ప్రధాన కార్యదర్శి, నా పేరు పల్లెబైన అశోక్ ముదిరాజు, యువత అధ్యక్షులు పండుగ బాల్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్ల సత్తయ్య గారు, అదేవిధంగా మెడ్చల్ జిల్లా అధ్యక్షులు కృపాసాగర్ గారు, డమ్మిగారి కనకయ్య గారు, యాదగిరి గారు, ఉషా ముదిరాజు గారు, సాంబరాజు గారు, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో బొక్క శ్రీనివాస్ గారు పాల్పంచుకుంటున్నాం. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇంతకుముందు మా అధ్యక్షులు మాట్లాడినట్టు మా చిరకాల కోరిక అయినటువంటి ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏ మార్చే క్రమం లోపల గత దివంగత గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు 15 జీవో ద్వారా మార్చడం జరిగింది. తద్వారా కొంతమంది కోర్టును ఆశ్రయించడం వల్ల అది సుప్రీంకోర్టుకు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో మా రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ గారి నేతృత్వం లోపల అక్కడ చాలా సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో జరిగిన తర్వాత ఆ సుప్రీంకోర్టు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగినది. మీ యొక్క ప్రభుత్వమే దీనిపైన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి. కానీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మహబూబ్నగర్లో మాట్లాడుతూ, నేను తప్పకుండా మా వాళ్ళందరూ విన్నవించినప్పుడు మీ సమస్యను తప్పకుండా పరిష్కారం చేస్తా, సుప్రీంకోర్టులో నేను లాయర్లను పెట్టైనా కూడా మీ చిరకాల కోరిక తీరుస్తా అని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ దగ్గరనే సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చి మీ రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోపలనే మా ప్రధానమైన డిమాండు, మా ప్రధానమైన సమస్య, మా చిరకాల కోరిక మీ ఆధీనంలోనే ఉన్నది. కాబట్టి దయచేసి దీని మీద మీరు కూడా ఈ యొక్క హామీని మీ కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరితగతిన కనుక మీరు దీని మీద చర్య తీసుకుంటే కనీసం ఇప్పటికే ఒక 70 సంవత్సరాలు మా యొక్క పిల్లలు ఇప్పటికే విద్యకు దూరమై బ్రతుకుతున్నారు. కాబట్టి ఇకనైనా మీరు తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటే మా ముదిరాజుల చిరకాల కోరిక తీర్చిన వారు అవుతారు, మీరు మా ముదిరాజుల పట్ల ఒక దేవుడుగా నిలుస్తారని చెప్పి మేము ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. అంతేకాక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. నా పేరు గురాల మల్లేశం, తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను. మిగతా మిత్రులు ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. అయితే మా మిత్రులు చెప్పినట్టే ఇంతకుముందు ఒక విషయం, ఇప్పుడు ముదిరాజుల చిరకాల కోరిక, ముదిరాజుల చిరకాల స్వప్నమైనటువంటి బీసీ-డి నుంచి ఏకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. బీసీ కమిషన్ ద్వారా మా యొక్క జీవోను పునరుద్ధరించమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీ కమిషన్ ఆదేశిస్తే మా గ్రూపు మారడానికి అవకాశం ఉంది. మేము ఇప్పటివరకు బీసీలో ఉన్నటువంటి ఏ కులాలకు మేము వ్యతిరేకం కాదు, వారందరికీ కూడా వారి పుట్టమైన కొట్టాలని కూడా మేము ఏ రోజు ఆలోచించలేదు. మా జాతికి సంబంధించినటువంటి డి గ్రూప్లో ఉండే అటువంటి స్తోమత మాకు లేదు. డి గ్రూప్లో ఉన్నవాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఇంచుమించు ఫార్వర్డ్ క్యాస్ట్ పక్కకుంటున్నటువంటి బీసీ-డి గ్రూప్లో మా గ్రూప్ ఉండడం అనేది ఆనాడు 1964 మాకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగినప్పటి నుంచి ఈ 70 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఈ బీసీ-డి నుంచి ఏకు మారడానికి ఆ యొక్క మాకు గ్రూపు మార్పు చేసి మారినటువంటి జీవో 15ను పునరుద్ధరిస్తారా, లేదంటే మాకు ప్రత్యేకమైనటువంటి కోటా కేటాయిస్తారా? కానీ మిగతా కులాలకు మీరు ఏ రకంగా వారిని అడ్జేస్తారో, ఏ రకంగా వారికి న్యాయం చేస్తారో చేయండి, కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ 70 సంవత్సరాల మా కోరికను తీర్చాలని చెప్పి మీరు స్వయంగా అభయహస్తంలో మీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి తప్పకుండా మీరు దాన్ని నెరవేర్చాలని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అయ్యా ఇప్పటి వరకే ప్రతి సంవత్సరం ఈ యొక్క 2015-16 నుంచి మొన్న జరిగినటువంటి 2023-24 సంవత్సరం వరకు ఉచిత చేప పిల్లల పంపిణీ అనేది మా యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మత్స్య కార్మికులకు అది జీవనోపాధిగా మారి చాలా మా వాళ్ళకు మేలు జరిగింది. దానివల్ల మా యొక్క కుటుంబాలు కొంత బాగుపడ్డాయి. దాన్ని ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత చేప పిల్లల పంపిణీ అనేది ఇంతవరకు కూడా టెండర్లు పిలవడానికి ఆదేశాలు రాలేవని చెప్పి మత్స్యశాఖ అంటూ ఉన్నది. దయచేసి ఇప్పటికైనా ఆలోచించి ఏదైతే ఉచిత చేప పిల్లల వల్ల మా యొక్క జాతి కేవలం 75-80 కోట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క స్కీమ్, దీనివల్ల
దాదాపు 60-70 లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడుతూ ఉన్నాయి. కాబట్టి ఒక చిన్న బ్రిడ్జి కడితే, ఒక చిన్న నిర్మాణం చేస్తే 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు పెడతారు. కానీ కేవలం 70-80 కోట్లతో లక్షలాది మంది నిరుపేదలైనటువంటి మత్స్య కార్మికులకు జీవనోపాధి కలిగే అటువంటి ఈ ఉచిత చేప బిల్లుల పంపిణీ అనేది ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని, ఇప్పటికే జూలై మాసం వచ్చింది కాబట్టి ఈ టెండర్లు ఇవరకే అయిపోయేది ఉండే. కానీ ఇప్పటివరకు కూడా మరి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తూ ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్పకుండా షార్ట్ టెండర్లు నిర్వహించి ఉచిత చేప పిల్ల పంపిణీ జరిగినట్టు అయిందంటే మరి యొక్క మత్స్య కార్మికులకు మేలు జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణలో కోఆపరేటివ్ చట్టం లోపల ఉన్నటువంటి గీతా కార్మికులు, చేనేత కార్మికులు, గొర్రెల కాపర్ల సంఘాలు, రజక హక్కుల సహకార సంఘాలకు సంబంధించినటువంటి విషయంలో 50 సంవత్సరాలు దాటినటువంటి కార్మికులకు మరి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇది గత దాదాపు 15-20 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. మా పోరాటం కూడా మేము అదే కోఆపరేటివ్లో ఉన్నటువంటి మా మత్స్య సహకార సంఘాల లోపల ఉన్నటువంటి మా మత్స్య కార్మికులు అడుగుతూ ఉన్నాం. ముదిరాజులు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ఈ యొక్క వృత్తిపై బతుకుతున్నటువంటి వాళ్ళు 50 సంవత్సరాల నిండిన మా మత్స్య కార్మికులకు కూడా తప్పకుండా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము డిమాండ్ చేస్తలేం, మేము ఇప్పుడు విజ్ఞప్తే చేస్తూ ఉన్నాం. మరి డిమాండ్గా మారకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం.